ఈ క్రిస్మస్ తాత ఎవరో మీకు తెలుసా? క్రిస్మస్ వస్తే క్రిస్మస్ తాత వస్తాడు, గిఫ్ట్స్ ఇస్తాడు అని వింటూ ఉంటాం కదా! స్కిట్స్ గూడా చూస్తూ ఉంటాం కదా! అసలు ఈ క్రిస్మస్ తాత గురించి అసలు విషయాలు తెలుసుకుందామా? 300 సంవత్సరాల క్రితం టర్కీలోని మైరా అనే ఒక చిన్న నగరంలో నికోలస్ అనే ఒక యువ బిషప్ ఉండేవాడు. అతను దయగలవాడు, పేదలకు ఎంతో సహాయం చేసేవాడు. దేవుని ప్రేమను తన జీవితం ద్వారా చూపే విధంగా జీవించేవాడు. ఒకరోజు ఒక పేద తండ్రి తన ముగ్గురు కూతుళ్లకు వివాహము చేయలేక ఎంతో వేదన పడ్డాడు. ఆ సంగతి తెలుసుకున్న నికోలస్ బాధపడి అతనికి సహాయం చేస్తాడు. ఎలాగంటే ఆ రాత్రి ఎవరూ చూడని వేళల్లో నికోలస్ బంగారు నాణాలతో నిండిన సంచులను కిటికీలో నుండి ఆ ఇంట్లోకి విసిరివేశాడు. అలా 3 రాత్రులు అలానే చేశాడు. ఆ డబ్బుతో ఆ ముగ్గురు అమ్మాయిల లైఫ్ సెటిల్ అయింది. ఎవరిచ్చారో ఎవరికీ తెలియలేదు.